పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఒంట్లో బాలేదా? లేదు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇందాకే శివంగి నేను మాట్లాడుకుంటుంటే రాజం బాబాయ్ లాగా మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయాడు. అందుకే ఇంటికి తీసుకెళ్తున్నాను. అవునా? మంచితనం మానవత్వం మనోళ్ళ సొంతం. అందుకే పట్నం వాళ్ళైనా ప్రభుత్వం అయినా మనం అంటే అభిమానం చూపిస్తారే. పులొత్తే ఎలా పరిగెత్తాలో సాధన చేసినాడా ఎప్పుడు? అయితే నీకు తెలీదన్నమాట. నాకు బండ చెప్పాడు. బండ ఏమని చెప్పాడేంటి? అంత తెలివైనడన్నమాట మీకు అనంగన్నా. మరది తెలివి కాదేటి? ఆ మాత్రం అలవాటు లేకపోతే ఒక్క అదుటిన ఏదైనా వచ్చి పడితే ఎంత ప్రమాదం. అందుకు మానసేసింది సరైంది. తెలిసిందా? ఇంకెప్పుడు మా కోనంగనని ఎద్దేవ సేకు. చెయ్యని తల్లి చెయ్యను. అసలు నా అనుమానం మీ కుటుంబం అంతా ఇలాంటి పిచ్చి మాలకలేమో. నిన్ను
మా అన్నని అంటావా నువ్వు? నిన్ను పిల్లిలా ఉండే మళ్ళీ పులి పిల్లలాగా మారిపోయిందే. లేకపోతే జిత్తు లాంటి కొదమసింహాన్నే తరిమి తరిమి కొడుతుందా? పోండి కిట్టబాబు. రండి కిట్టబాబు, ఇయ్యాలప్పుడు ఇటు. ఏం లేదు జిత్తు, నీలుతో సరదాగా మాట్లాడదామని ఈ మల్లెల గుట్ట దగ్గరకు వచ్చా. అంతలోకి ఆ ఎర్రోడ్ రావడం, అబ్బో అదంతా పెద్ద కథలే గాని అది సరే గాని, మీరేంటి ఈ మండు టెండల్లో ఏదో వెన్నెల్లో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు? ఆటలు కాదు కిట్టబాబు, మా కోనంగారిని ఇటు వచ్చాడేమోనని ఎత్తుకుతున్నాం. కోణంగా? ఇప్పుడే మీ గుడిసె ముందు మఠం వేసుకుని కూర్చోవడం చూశానే. నేను చెప్పలా, ఆడు నువ్వు అన్నట్టు ఈ ఇంటి నుంచి వదిలిన బాణం లాంటోడే. జనాల మీద మనల్ని బోల్తా కొట్టించి ఇంటికెళ్ళి ఎదురు చూస్తున్నాడు అనమాట కూడి కోసం. నువ్వే అనవసరంగా అటెళ్ళాడా ఇటెళ్ళాడా అని కంగారు పడుతున్నావు. చూసావా? కంగారు పడ్డా నువ్వు ధైర్యం చెప్పడానికి ఉన్నావుగా. అది కాక పులి నుంచి పారిపోవడానికి ఆడు చేసిన సాధనాల గురించి చెప్పావు కదా, అప్పుడే ధైర్యం వచ్చింది. మొత్తానికి కూటి కోసం గూటికి చేరాడన్నమాట. పులి నుంచి పారిపోవడానికి సాధన చేయడం ఏంటి? అదంతా ఓ పెద్ద కథ కిట్టబాబు. అలా చెట్టు కింద కూర్చుని చెప్పుకుందాం రండి. రా. నువ్వేంటే అలా బొంగుమూతి పెట్టావు? ఏమైంది? మా అన్నని తోలుబొమ్మ మాటలో కేటుగాన్ని చేసి అటు నవ్వుకుంటుంటే నా కలకరాదేటి. ఓ అబ్బో, అదంతా నలతనుకున్నాను. అలకన్నమాట. నేనే నలతగాను లేను, రోగంతోనూ లేను, ఏ జబ్బుతోనూ మంచాన పడలేదు. అసలు నేను నీతో మాట్లాడి పో. పోవే, నువ్వు నాతో మాట్లాడకపోతే నాకేం పొద్దెక్కదా నిద్ర రాదా? ఎల్లెళ్ళు. అది సుత్తాను. రేపు ఉదయం మా ఇంటికి వచ్చి అత్తమ్మ తీసుకురమ్మంది, నేను బువ్వకు పిలిచింది అని అడ్డపోసు కబుర్లు చెప్పి తీసుకెళ్ళడానికి రా. అప్పుడు అప్పుడు చెప్తాను నీ సంగతి. జిత్తు మళ్ళీ చాలా మంచి పిల్ల, తనని బాధ పెట్టకు. మళ్ళీ మంచి పిల్లనే కదా కిట్టబాబు. మొదట్లో మా అమ్మకి ఇట్టం లేకపోయినా అమ్మను ఒప్పించి మరి ఇప్పుడు మళ్ళీ మనవాడబోతున్నాను. నిజమే, కానీ జిత్తు నీకు చెప్పేటంత వాడిని కాదు. కానీ ఆడపిల్లని ఏడిపించకూడదు. ఆడపిల్లంటే లక్ష్మీదేవని పెద్దలు ఎందుకన్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వాళ్ళ కన్నీరు మనకి శుభం కాదు. లేదు బాబు, అది దొంగ ఏడుపు. అలా నన్ను ఆట పట్టించాలనే దానికి సరదా, అంతే. చూడు జిత్తు, మొదట సరదాగానే ఉన్నా రాను రాను అలా ఏడిపించడం మనకి అలవాటైపోతుంది. వాళ్ళకి ఏడవకుండా ఉండడం గగనం అయిపోతుంది. అందుకే సరదాకైనా మనసు బాధపడేలాగా ఎప్పుడూ మాట్లాడద్దు. నీకనిపించచ్చు కృష్ణబాబు ఏంటి నీతులు చెప్తున్నాడేంటి అని. అనుభవంతో వచ్చిన పాఠాలు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చెప్పచ్చు అంటారు. అందుకే చెప్తున్నాను, ఏమీ అనుకోకు జిత్తు. ఎంత మాట అన్నారు బాబు. మీరంటే మాకు ఎప్పుడూ అభిమానమే. మీ మాట అంటే మాకు ఎనలేని గౌరవం. మేం పొరపాటున ఎప్పుడైనా మీతో దురుసుగా ప్రవర్తించుంటే అది కేవలం నీలు కోసమే. అది నాకు తెలుసు. మీ అందరికీ నీలు అంటే ఎంత అభిమానం నాకు తెలుసు. అనుభవంతో వచ్చిన పాఠాలు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చెప్పచ్చు అంటారు. అందుకే చెప్తున్నాను, ఏమీ అనుకోకు జిత్తు. ఎంత మాట అన్నారు బాబు. మీరంటే మాకు ఎప్పుడూ అభిమానమే. మీ మాట అంటే మాకు ఎనలేని గౌరవం. మేం పొరపాటున ఎప్పుడైనా మీతో దురుసుగా ప్రవర్తించుంటే అది కేవలం నీలు కోసమే. అది నాకు తెలుసు. మీ అందరికీ నీలు అంటే ఎంత అభిమానం నాకు తెలుసు. అలాంటి నీలుకి బ్రతికుండగానే నరకం చూపించాను. మీరందరూ ఇక నాతో మాట్లాడరేమో అనుకున్నాను. కానీ నా మీదున్న ద్వేషం కంటే నీలు మీద మీ అందరికీ ఉన్న అభిమానమే నన్ను క్షమించేసింది. ఇక నేను
మునుపట్లాగానే నా మీద అభిమానం నమ్మకం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అదేం మాట కిట్టబాబు, మీరేం చేశారని? మీరు ఈ గుడానికి వచ్చింది మొదలు మిమ్మల్ని అభిమానించాం. చూడండి కిట్టబాబు, మాకు ఈ అడవి తల్లికి అపకారం తలపెట్టినంత వరకు ఎవరైనా మావారే. ఈ పచ్చటి వాతావరణానికి కీడు చేయాలనుకునేవాళ్ళు మావోళ్ళైనా మాకు పరాయి వాళ్లే బాబు. చిత్తు, మరి నేను? మీరెప్పుడు మా గుండెల్లో ఉండేవాళ్లే బాబు. చిత్తు, పదండి కిట్టబాబు, మీ ఇంటి దాకా తోడొస్తాను. పర్లేదు చిత్తు, నేను వెళ్ళగలను. అదేంటి కిట్టబాబు, మీతో పాటు 4 అడుగులు ఎత్తే మాకు ఆనందం. సరే పద. పదండి. చాలు చాలు, నా వల్ల కాదు, నేను నవ్వలేను. అప్పుడే ఏమైంది సిరమ్మ? ఇంకా చాలా ఉంది. అప్పుడు నేను చిన్నపిల్లని కూడా చూడకుండా ఆ తోటమాలి నన్ను చింతపరిగితో తరిగాడు. అప్పుడు నేను బుడుంగుమని దగ్గరలోనే బురదగుంట్లో దూకేశాను. అమ్మో, అప్పుడు నీకు మరి ఈత వచ్చా? బురదగుంట్లో ఈత ఏంటి నా మొహం? గేదెలు అడవి పనులు దొల్లే చోటది. అది చూసి అతను నేను పోయాననుకుని భయపడి పారిపోయాడు. అప్పుడు నేను మిగతా పిల్లలందరినీ కూడగట్టుకుని మొత్తం దులిపేశాను. అప్పుడేమైంది? ఏముంది, ఇంటికి వెళ్ళాక మా అక్క సీతక్క నన్ను దులిపేసింది. శివంగి, చిన్నప్పటి నుంచి ఇంత అల్లరి చేసేదానివా? ఇంత పెద్ద ఆరిందానిలాగా మా అందరికి నీతులు చెప్తున్నావు. కానీ నువ్వు పెద్దరికంలో కంటే చిలిపిగా ఉంటేనే బాగుంటుంది. పెద్దరికం అనేది వయసుతో రాదు సిరమ్మ, పరిస్థితుల వల్ల వస్తుంది. ఏంటి నీకు వచ్చిన పెద్ద గడ్డు సమస్య? ఏముంది, మా బండ నన్ను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ అక్క ఒప్పుకోవాలి. కానీ అది జరిగేట్టు లేదు. అది సమస్య కదా? అది నిజమేలే. కాదు కమలి, అది నిజం కాదు. మీరందరూ అనుకున్నట్టు నేను బెంగతోనో బాధతోనో ఉండటానికి బండరాముడితో నా మను జరగదని కాదు, జరుగుతుందని నాకు తెలుసు. మరి నీకంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకెందుకు ఈ బాధ? నా బాధ కేవలం నా మను కోసమే అయితే ఎప్పుడో తీరిపోయేది. కానీ అసలు సంగతి అది కాదు. మరి శివంగి, సిరమ్మ, మా సీతక్క నా పట్ల కటువుగా ప్రవర్తించిన తన మనసు వెన్నలాంటిది. నేనంటే ఉన్న వల్లమాలిన ప్రేమ వల్ల నా పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించేది. చిన్నపిల్లలు ప్రమాదం వైపు వెళ్తే తల్లి దండిస్తుంది. అది తన బిడ్డ ఒంటి గాయమవుతుందని ఆలోచన కంటే ఎక్కడ ప్రమాదం బారిన పడతారో అని మితిమీరిన ప్రేమతో కూడిన భయం. మా సీతక్క కూడా అంతే. సిరమ్మ, మా సీతక్క నా పట్ల కటువుగా ప్రవర్తించిన తన మనసు వెన్నలాంటిది. నేనంటే ఉన్న వల్లమాలిన ప్రేమ వల్ల నా పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించేది. చిన్నపిల్లలు ప్రమాదం వైపు వెళ్తే తల్లి దండిస్తుంది. అది తన బిడ్డ ఒంటి గాయమవుతుందని ఆలోచన కంటే ఎక్కడ ప్రమాదం బారిన పడతారో అని మితిమీరిన ప్రేమతో కూడిన భయం. మా సీతక్క కూడా అంతే.
అంటే మా బండన్నను చేసుకోవడం నీ దృష్టిలో ప్రమాదం అంటావా శివంగి? నా దుట్టులో కాదు, మా సీతక్క దుట్టులో. అయినా ప్రమాదం అని కాదు, తనలాగా నేను కూడా ఈ అడవుల్లోనే ఉండిపోవాలనే అనే అనుమానం అంతే. ఏ పట్నాల్లో పుట్టి పెరిగిన మేము ఈ అడవుల్లోకి రావటం లేదా? ఎంతో మంది వృత్తిరీత్యా ఈ అడవుల్లోనే స్థిరపడటం లేదా? అలాగే నువ్వు కూడా ఇదే అడవిలో ఇక్కడే ఉంటే నష్టమేమీ లేదు. జీవితాంతం సంతోషంగానే ఉంటావు, అవునా? అవును. మరి అలాంటప్పుడు మీ అక్కతో చెప్పి నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. మరి చెప్పు, అసలు నా సమస్య ఏంటో, నా బాధ ఏంటో మీకెవరికీ తెలియడం లేదు. ఈ గూడెమంతా నా రాముడితో నా మనువు ఒప్పుకున్నా, ఆఖరికి మా నాగన బావ ఒప్పుకున్నా, నేను మాత్రం మా సీతకు ఒప్పుకుంటేనే మనువు చేసుకుంటానని ఎందుకంటున్నానో తెలుసా? అది తెలియకే కదా ఇన్నాళ్ళు అందరం ఏం చేయాలో తోచక తిరుగుతూ ఉన్నాం. అదేంటో చెప్పు, వెంటనే పరిష్కరించేద్దాం. చెప్పు కమలి. మా సీతకి ఎంత మంచిదో అంత మొండిది. ఏ నిమిషంలో తను బండరావుడితో నా మనువు ఒప్పుకోలేదో అప్పుడే నేను గట్టిగా నిశ్చయించుకున్నాను, మా సీతకు ఒప్పుకుంటేనే నా మనువని. ఎందుకంటే తనకిష్టం లేని మనువు చేసుకుంటే ఇక తన పట్టుదలతో తను నా గుమ్మం ఎక్కదు, తన గడప మెట్టనివ్వదు. అదే నా బాధ. కమలి, సీతక్కకి పిల్లలు లేరు, ఇక మీద పుట్టరు కూడా. ఎందుకంటే నా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే అన్నీ తానే పెంచింది సీతక్క. నాగన్న బావని చేసుకునేటప్పుడు కూడా తనకి చెప్పేసేసుకుంది తనకి పిల్లలు వద్దని. అందుకు తనకి ఇంకెప్పటికీ పిల్లలు లేకుండా మందు తీసుకుంది. అంటే ఇక కొడుకైనా కూతురైనా వాళ్ళిద్దరికీ నేనే కదా. మరి అలాంటప్పుడు నా ఇట్ట ప్రకారం నేను మనువు చేసుకుని వెళ్ళిపోతే, పట్టుదలతో వాళ్ళిద్దరూ మా ఇంటికి రాకపోతే, వారు పెద్దవారైన తర్వాత వారి ఆలన పాలన ఎవరు చూస్తారు? అందుకే అక్క ఒప్పుకుంటేనే నా మనువు. అందుకే కమలి, అందుకే అమ్మా శివంగి, చిన్నదానివైనా ఎంత దూరం ఆలోచించో తల్లి. అసలు మాకు ఆలోచనే రాలేదు. ఎంతసేపు వాళ్ళ అక్క ఒప్పుకుంటే గాని మను వద్దు వద్దు అంటుంది గాని ఏంటో అనుకున్నాం. నీ అంత లోతుగా మేము ఆలోచించలేదు తల్లి.
అది సంగతి. ఇంతవరకు నేను కూడా అనవసరంగా శివంగినే తిట్టుకున్నాను. అందరూ ఒప్పుకున్న తర్వాత బోడి వాళ్ళ అక్క ఒప్పుకుంటే ఎంత, లేకపోతే ఎంత, బోడి అని బోడి. బుద్ధి లేదు నీకు. నోరు జారేనా? బాగా. ఏదో ఒకటి కవర్ చేయి. తన్నన్నా